తమ ప్రభుత్వం వేసిన పునాదులపైనే నేటి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి. పదే పదే తమను నిందించవద్దని చెప్పారాయన. తాము భూసేకరణ చేయడం వల్లే ఈ ప్రభుత్వం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగిందని చెప్పారు జానా. అయితే ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను ప్రభుత్వం తోసిపుచ్చింది. గత సర్కారు హయాంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, సాగునీటి పద్ధతులపై నిన్నటి చర్చకు కొనసాగింపుగా చెప్పారు మంత్రి హరీష్ రావు. నాటి ప్రభుత్వం ఎక్వైర్ చేయటం మూలాన ఈ పథకాలన్నీ ముందుకు సాగటానికి పునాదులు ఏర్పడ్డాయా లేదా, అది ముందుకు సాగేటువంటి విషయంలో నాడు చేసిన విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరమా లేదా? పాపాలు అన్నారు, పరిహారం ఇక్కడ మేము అనుభవిస్తున్నామే అని అనుకోండి కాస్తసేపు. అయినప్పటికీ ఈ విషయాన్ని మర్చిపోయి నీల్వాయి ప్రాజెక్ట్ అనేది ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో డిజైన్ లోపాలు వచ్చి మొత్తం కాలువలన్నీ కూడా ఇసుక దిబ్బలు వచ్చి కూలిపోయినాయి కంప్లీట్గా. దాన్ని అప్పుడు వదిలేసింది అప్పటి ప్రభుత్వం. అట్లా ఒక్కొక్క ప్రాజెక్టులో ఒక్కొక్క రకమైనటువంటి ఇష్యూస్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము ఇవాళ సార్ట్అవుట్ చేసుకుంటూ వాటిని పూర్తి చేయాల్సి వస్తున్నది. అందుకే ఇవాళ ఆలస్యం జరిగిందంటే కూడా ఇట్స్ నాట్ ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్, టెక్నికల్గా ఉన్నాయి, డిజైన్స్ పరంగా ఉన్నాయి, రైల్వే పరంగా ఉన్నాయి, ఫారెస్ట్ పరంగా ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్ అందులో ఇన్వాల్వ్ అయినాయి. వాటిని ఒకటొకటిగా పరిష్కారం చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు మనం చేపట్టిన మీడియం ప్రాజెక్టులన్నిటికీ 18,619 ఎకరాల భూమి కావాలంటే 17,110 ఎకరాలు ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉన్నది అధ్యక్ష. అంటే కేవలం 1,500 మాత్రమే చేయాలి. అందుకనే మీడియం ప్రాజెక్టు ఇప్పుడు త్వరగా పూర్తి చేయడానికి వీలైందా లేదా అధ్యక్ష? కల్వకుర్తి ప్రాజెక్టు 2,990 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీరు టెండర్ పిలిచింది. ఖర్చు పెట్టింది 2,716 కోట్లు. గత ప్రభుత్వాలు 13 ఏళ్ళు 14 ఏళ్లలో పెట్టినటువంటి ఖర్చు. దీని ఆధారంగా మీరు ఏమంటున్నారంటే 80% అయింది అని అంటున్నారు. కానీ దాని ఆధారంగా మీరు 80% అయింది అన్నారు. కానీ ఫిజికల్గా ప్రాజెక్టు పూర్తి కావడంలో జరిగిన పని మాత్రం కేవలం 55% మాత్రమే. మీరు చెప్పిన 2,990 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించినాడు. ఎకరా భూసేకరణకు 30,000 రూపాయలు మాత్రమే పెట్టినారు. ఈరోజు 5 లక్షలు అయింది కనుక ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. నిజంగా ఆ రోజు మొదలుపెట్టి ఆ 2,700 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఇంకా ఇప్పుడు 1,400 కోట్లు ఖర్చు పెట్టాల్సిన, ఆ 2,700 ఖర్చు పెట్టకుంటే ఇప్పుడు 10,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చును. ఆ ప్రాజెక్టు కాకపోవును, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెనక్కిపోవును. ఈ 6 నెలల్లో సంవత్సరం వచ్చిందంటే దాని యొక్క పునాది అని మాత్రమే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది మీరు అవగాహన చేసుకోవాలని నా విజ్ఞప్తి. జూరాల ప్రాజెక్టు 1980లో 70 కోట్లతో ప్రారంభమైతే అది పూర్తయ్యే నాటికి 1,815 కోట్ల రూపాయలు అయినాయి. అప్పుడైతే మేము ప్రభుత్వంలో లేము. 70 కోట్లలో మేము 68 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇక 98% అయిపోయింది. నువ్వు 2% చేసినావు అంటే ఎట్లయితే సార్? జూరాల పూర్తయినాడు 1,815 కోట్లు అయింది. పులిచింతల స్టార్ట్ అయినాడు 565 కోట్లు, పూర్తయినాడు 1,816 కోట్లు అయింది. ఇలా ఏ ప్రాజెక్ట్ చూసినా ఈ రకమైన పరిస్థితి ఉంది. మనము శాంక్షన్ అయిన నాడు మీద ఇంత ఖర్చు పెట్టినాం కనుక మేము ఇంత పని చేసినాం అనేటువంటిది చెప్పడం అనేది అంత సబబు కాదేమో అని నా యొక్క విజ్ఞప్తి. పాలమూరు రంగారెడ్డి నీటి లభ్యత విషయంలో మీరు అధ్యయనం చేయాల్సి ఉన్నది. ఇది చాలా ప్రధానమైన. పాలమూరు రంగారెడ్డి విషయంలో 60 రోజుల కొరకు ఇవాళ మీరు పంప్ సెట్లను ఏర్పాటు చేసినారు, 60 రోజుల్లో నీళ్లు కొట్టుకోవటానికి. కానీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం గత 2001 నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి లెక్క ప్రకారం 30 రోజులు మాత్రమే నీళ్లు ఉండేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అంచేత 30 రోజుల్లోనే ఆ నీళ్లు కొట్టుకునేటువంటి ఏర్పాటు కావాలి. అంటే 60 రోజుల కొరకు పెట్టినటువంటిది 30 రోజులకు పోతే నీటి లభ్యత లేకుండా ప్రాజెక్ట్ ఎంత ఇబ్బంది పడుతుంది అనేటువంటి అంశాన్ని మీకు సూచన చేయదలుచుకున్నాను. కాళేశ్వరం ఎందుకు చేసినాం నిన్న డీటెయిల్గా కూడా చెప్పాం. సిడబ్ల్యూసీ చెప్పింది నీటి లభ్యత తక్కువ ఉందని. మీకు మరిన్ని రిజర్వాయర్లు 1:1:40 నుండి 1:1:50 మధ్య రిజర్వాయర్లు ఉండాలి. ఈ ప్రాణహితలో మీరు పొందుపరచుకోలేదు, దీంట్లో ఏర్పాటు చేసుకోండి అని సిడబ్ల్యూసీ సూచించింది. కాళేశ్వరం నీళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో 4 మాసాలు వరుసన అక్కడి నుంచి నీరు వస్తుంటే ఇక్కడి నుంచి పొలాలకు పోవాలి. మీరు కొట్టేటువంటిది 120 డేస్. 120 డేస్ పొలాలకే నీరు బారుతుంటే
ఆ రిజర్వాయర్లను ఎంత నింపుతారు, ఎప్పుడు నింపుతారు? 120 రోజులు అయినాక నింపుతారా, దానికి ముందు నింపుతారా? సుమారు 150 రోజులే అందులో నీళ్లు ఉంటాయని చెప్తున్నారు మీ యొక్క ప్రతిపాదనలో కానీ ఆలోచనలో కానీ. అందుచేత ఎప్పుడు నింపాలి? ఒకవేళ నింపాలంటే ఈ 180 టీఎంసీ ఆఫ్ వాటర్ నిండటానికి డబుల్ ది వాటర్ కావాలి. నీటి లభ్యత మనం 120 రోజులు చెప్పినా ఇవాళ మనం గోదావరి నది మీద వరుస బ్యారేజీలు కట్టుకోవడం ద్వారా అక్కడ దాదాపు 33 టీఎంసీలు నదిలోనే నీళ్లు నిలుపుకునేటువంటి అవకాశం వచ్చింది. సో అక్కడ ఫ్లోస్ చూస్తుంటే మన గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు అన్నట్టు సరే 10,000 కాకపోతే 5,000 6,000 కూడా మార్చి నెలలో కూడా ఫ్లోస్ ఉన్నాయి. రిజర్వాయర్ మనం ఆ బ్యారేజ్ కట్టుకోవడం వల్ల ఏమైందంటే ఆ మైనర్ ఫ్లోస్ను కూడా మనము 120 డేస్ పైన కూడా వినియోగించుకునేటువంటి వెసులుబాటు మనకు కలుగుతుంది. రాష్ట్రంలో రీడిజైనింగ్ సంబంధంగా ఎన్ని వేల కోట్లు దుర్వినియోగం అవుతున్నాయా కావడం లేదా, ఎంత భూమి వృధా పోతున్నది, ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేసుకున్నటువంటి భూమి తిరిగి రైతులకు ఇస్తారా? అక్కడ ఏదైనా ల్యాండ్ రైతులకు ఇస్తారా అన్నారు. నిన్న కూడా నేను చెప్పాను తోటపల్లి విషయంలో, తప్పకుండా ప్రభుత్వానికి ఆ భూమి అవసరం లేనటువంటి చోట 2013 చట్టంలో కూడా దాన్ని రూపొందించారు. దాని ప్రకారంగా ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సేకరించి మేము వినియోగించినప్పుడు తిరిగి ఆ రైతులకు ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా మనం